అందరికీ నమస్కారం. పోతన భాగవతం నుంచి ఒక పద్యం. పాపాత్ముల పాపములను పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము కలదని నుడివిన పాపాత్ముని పాపమునకు పారముగలదే. ఈ పద్యం ఆంధ్ర మహాభాగవతంలోని దశమస్కంధంలో శమంతకోపాఖ్యానంలోనిది. సత్రాజిత్తు అనేవాడు సూర్యుని ఉపాసించి శమంతకమణిని పొందుతాడు. దానివల్ల అతడు రోజు 10 బారువుల బంగారాన్ని పొందుతూ ఉంటాడు. దానిని నాకు ఇవ్వమని శ్రీకృష్ణుడు అడిగితే సత్రాజిత్తు అంగీకరించడు. కొంతకాలం తరువాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అనేవాడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. మెడలో దగదగా ఎర్రగా మెరిసిపోతున్న మణి మాంసం ముద్ద అనుకొని ఒక సింహం అతనిని చంపి ఆ మణిని తీసుకొని వెళ్తూ ఉండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని వెళ్ళి జాంబవతికి ఇస్తాడు. తన కుమార్తె అయిన జాంబవతికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు తనను అడిగితే ఇవ్వలేదని తన తమ్ముని చంపి మణిని అపహరించాడు అని సత్రాజిత్తు శ్రీకృష్ణుని మీద నింద వేస్తాడు. పాలలో చవితి చంద్రుణ్ణి చూసినందువల్ల ఈ అపనింద తన మీద పడిందని దానిని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి జాంబవంతునితో పోరాడి ఆ మణిని తీసుకుని వచ్చి సత్రాజిత్తుకు ఇస్తాడు. అప్పుడు సత్రాజిత్తు ఎంతో పశ్చాత్తాపంతో ఇలా అంటాడు: పాపాత్ముల పాపములను పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము కలదని నుడివిన పాపాత్ముని పాపమునకు పారముగలదే. పాపాత్ముల పాపాలన్నీ దొరించేసే పతిత పావనుడవు నీవు, పద్మాక్షుడవు నీవు. నీవే పాపాత్ముడవు అని నిందించిన ఈ పాపాత్ముని పాపానికి అంతముందా అని అంటాడు సత్రాజిత్.